రైతులను రారాజులుగా చేసే మహాకార్యంలో వ్యాపారులే ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన కృషి చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గజమాల వేసి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీకాంతరావు, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతలకోట రవి, కోశాధికారి ద్వైత కుమార్, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కోశాధికారి చీకోటి శ్రీనివాస్, దీకొండ అశోక్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, సంగస్వామి, కనికరపు రాకేష్, పుల్కం రాజు, పులి రాంబాబుతో పాటు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వారికి వాళ్ళందరికీ నియోజకవర్గంలో రైతు ఒక్కొక్క ఫర్టిలైజర్ డీలర్ కానీ ఒక కాటన్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఒక రైతులందరూ కూడా ప్రతి రైతు అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్న సందర్భంలో నేను ఇటీవల వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్షా సమితి జరిగినప్పుడు కూడా రైతులకు ప్రభుత్వం ద్వారా మేలైనటువంటి బంగారాలను, మేలైనటువంటి విత్తనాలను, మేలైనటువంటి ఫర్టిలైజర్ అందించడంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మల్లయ్య గారు మాట్లాడుతున్నప్పుడు విత్తనాలను వచ్చినప్పుడు మీరు అమ్మేవారు డీలర్గా, కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు కాకుండా విత్తనాలు తయారు చేసిన వారిపై తెలుగుతుంటే బాగుంటుందని చూశాను. ఈ విషయాన్ని ఆలోచించే అధికారులకు చెప్పడం జరిగింది. వేముల ప్రాంతాలను యూనిగా తీసుకొని, సిరిసిల్ల జిల్లాలను యూనిగా తీసుకొని, ఎందుకంటే గతంలో మనం ఏదైతే కొనుగోలు కేంద్రాలు రైతుల పడ్డ ఇబ్బందులు ఇప్పుడు స్వభావం 16 పిల్లలు మోడీ పట్టించుకున్న పాపాల గతంలో పాల్గొనుకోలే దానిపైన కూడా చర్యలు తీసుకుని ఆదేశించుకుని చూస్తాము. వీళ్ళకి తొందరగా ముందుకు పోకుండా మూలవాళ్ళు కూడా ముందుకు పోకుండా ఈరోజు చూసి అదేంటి మేము ఎన్నికల్లో ప్రధాన ఆరోపణలు చేసినాం. ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు మీకు కాపాడుతున్న బాధ్యత మా పైన పడింది. ఈరోజు ముందు చెరువులో మారిన దాన్ని మన స్వచ్ఛమైన చెరువులో మార్చాల్సిన బాధ్యత మాకు వచ్చింది. దానిపై కూడా జరుగుతూ ఉంది. కార్యక్రమం రూపొందుతూ ఉంది. తొందరలో కూడా గుడిచెరువులోకి ముందు నీరు పోకుండా చేస్తున్న వాళ్ళు మీ ద్వారా ఇంకా అందరూ కూడా ప్రముఖంగా చెట్లు తయారు చేస్తున్నా రంగు మారింది. ఏది కార్యక్రమం లేవు అది మీతో చెప్పిన వాతావరణ సమస్యలు దెబ్బతినడం కాకుండా ఇప్పుడు మన విత్తనాలు ఇచ్చినప్పుడే ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి పైన కూడా పరీక్ష చెప్పని కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ పంటలు వేసి కాబట్టి ఈ పంటకు ఈ విత్తనాలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఆల్రెడీ నాటు పడుతున్నాయి కాబట్టి పత్తికి కోసం పత్తి వేసిన పడలేవు. నా అంశాలు కూడా కొంచెం ఇళ్ళలో లైవ్ చేస్తుంది కూడా మీకు సంబంధించిన అధికారులు కూడా చక్కటి సూచనలు సలహాలు ఇస్తారని భావిస్తున్నా. మీరు కూడా మీకు నియోజకవర్గం సూచనలు మీకే చేస్తున్నారు. వచ్చే పంటలకు సంబంధించి ఏ విత్తనాలు మనం రైతులకు అందివ్వబోతున్నామో ఆ క్రమంలో మీరు అందరూ కూడా ఒక మూటిగా ఈ ప్రాంత రైతుల